ఈ వసంత నవరాత్రుల్లో జరిగే అన్ని కార్యక్రమాలు వివరంగా ఇందులో చెప్పబడింది. ఈ వీడియో తప్పకుండా చూసి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నిటి గురించి తెలుసుకోండి. రాగలిగిన వాళ్ళు తప్పకుండా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దీక్షాధారణ పంచగవ్య ప్రాసన పూర్తి చేసుకుని మధ్యాహ్న కాలంలో వాస్తు పర్యజ్ఞీకరణం అంటే ఈ స్థలంలో తెలిసి తెలియనివి కానీ వేసిన యాగశాలల్లో కానీ ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అవన్నీ హరించుకుని ఈ ఏదైతే దీక్షగా మనం ప్రారంభం చేస్తున్నటువంటి వనదుర్గా మహాయాగ సహిత చతుర్వేద మహాయాగం ఉందో దాని నిమిత్తంగా అఖండమైనటువంటి అంటే ఈరోజు ప్రభృతి పూర్ణాహుతి పర్యంతం వరకు ఆ అగ్ని అట్లాగే జ్వాలిస్తూ ఉంటుంది. ఆ యొక్క అగ్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందులో రేపటి నుండి ఎన్నో వేద మంత్రాలతో వేదోక్త బీజాక్ష మంత్రాలతో చతుర్వేద మంత్రాలతో హోమాలు అన్ని హోమగుండాల్లో కూడా ప్రారంభమవుతుంది. ఉదయం 8:30 గంటలకల్లా ప్రారంభమవుతాయి. ప్రస్తుతం అమ్మవారికి ప్రదోష కాలంలో అందులోనూ ఉగాది నూతనం మన యొక్క తెలుగు సంవత్సరాదికి ఈ యొక్క కొత్త సంవత్సర ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉగాది, ఈ ఉగాది నాడు అమ్మవారికి వాస్తవంగా వసంత ఋతువులో అన్ని చెట్లు కూడా చిగుర్చి పూలు పళ్ళు అన్నీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆ అనుగ్రహించినటువంటి తొలి పంటని ఆ అమ్మవారికి సమర్పించడం అనేది ఎంతో వైశిష్ట్యంతో కూడుకుంది. ఎందుకంటే మొత్తైదుకి పెట్టడం అనేది మన అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. తొలిగా ఏదైనా మల్లెపూ వచ్చినా మామిడి పండు వచ్చినా అలాగే పంట వచ్చినా కూడా ఆ తల్లికి సమర్పించి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతూ ఉంటుంది అందరూ కూడాను. ఆ విధంగా ఈ వసంత నవరాత్రి మహోత్సవాల్లో మొదటి రోజైనటువంటి యొక్క ఉగాది నాడు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మల్లెపూలతో అమ్మవారికి అర్చన చేయడం జరుగుతుంది. ఇప్పుడు అదే సమయంలో ముత్తైదులందరూ కూడా చక్కగా అమ్మవారి యొక్క సన్నిధానంలోకి రండి. మీ యొక్క చేతులతో అంటే మీ స్వహస్తాలతో అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకోవడానికి మేము తగు ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం. ఈ కుంకుమార్చనలో కూడా మీరందరూ కూడా స్వయంగా పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసింది. అందులోనూ ఇంకా ఈ కుంకుమార్చన కన్నా ముందుగా పరమేశ్వరుడికి రుద్రాక్ష ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రుద్రాక్ష. మామూలుగా మేము ఈ వనదుర్గా మహావిద్య సహిత చతుర్వేద యాగం చేద్దాము అనుకుని సంకల్పంలో ఉండంగా అనుకోకుండా బాలాజీరావు గారు అయినటువంటి ఒక దాతగారు మాకు సహృదయంతో ఎంతో ఆయనకి పరమేశ్వరుడు సంకల్పం ఆయన నుంచి మాకు సంకల్పించాడనమాట. రుద్రాక్షలతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది అని వారి యొక్క సంకల్పం. అదే సమయంలో శృంగేరి జగద్గురువుల యొక్క సన్నిధానంలో ఉండంగా వారి యొక్క ముందు ఈ విషయం చెప్పడం జరిగింది. స్వామివారు చాలా అద్భుతమైనటువంటి నిర్ణయము, ఎంతో పరమేశ్వరుడు ఈ నిర్ణయాన్ని సంకల్పించాడు కాబట్టి అద్వితీయంగా నిర్విఘ్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించండి అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. వాస్తవంగా ఈ రోజు నుంచే మీ అందరి చేతుల మీదుగా కూడా ఈ రుద్రాక్షలతో అభిషేకం చేయించాలని సంకల్పమించినప్పటికీ కూడా నిన్నటి రోజున మాకు వాతావరణ ప్రతికూల పరిస్థితులతో కొన్ని సమస్యలు ఏర్పడి ఈరోజు ప్రారంభం అంతా కూడా ఆలస్యంగా జరగడం జరిగింది. అందువలన ఈరోజు హోమాల్లో పాల్గొనడానికి కూడా అవకాశం మాకు సమయ సందర్భం కుదరక రేపటి నుంచి అందరినీ కూడా యజమానులు ఎవరు వచ్చినా వాళ్ళందరికీ కూడా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ హోమాల్లో మిమ్మల్ని మీ స్వహస్తాలతో కూడా హోమాలు చేయించేటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే అభిషేకం కూడా రేపటి నుండి మీ స్వహస్తాలతో జరుగుతుంది. కానీ ఈరోజు స్వామివారికి ఒక రుద్రము అంటే ఇవాళ ప్రారంభం చేయాలి కాబట్టి సమయకాలాన్ని మీకు మాకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఒక రుద్రంతో ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతుంది. అంటే మామూలుగా ఇంతింతే వటుడంతే వరుణంతే అని స్వామివారికి కూడా మన అభిషేకము ఒక రుద్రంతో మొదలుపెట్టి 1000 రుద్రాలతో చివరి రోజు నాటికల్లా పూర్తయ్యేట్లుగా మనం ముందుకు వెళ్దాము. ఆ విధంగా ఇప్పుడు అభిషేకం ప్రారంభమవుతుంది రుద్రాక్షలతో స్వామివారికి. తదనంతరం అమ్మవారికి మల్లెపూలతో అర్చన చేయడం జరుగుతుంది. ఈ రుద్రాక్షలు, ఈ 1,00,000 రుద్రాక్షలు కూడా
కార్యక్రమం 28వ తారీఖు నాడు పూర్తయిన రోజు నాడు, పూర్ణాహుతి నాడు మీరు ఆ యొక్క రుద్రాక్షల్ని చక్కగా దాని యొక్క భక్తి శ్రద్ధలతో, దాని యొక్క నియమనిష్టలతో దాన్ని ధరిస్తాము, ఉంచుకుంటాము, జాగ్రత్తగా ఇంట్లో ఉంచుకోగలుగుతాము అంటే తప్పకుండా ఆ రుద్రాక్ష ప్రసాదం కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నాము అంటే, మనము దైనందిన జీవితంలో ఎన్నో ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. ఆ వెళ్ళిన సందర్భంలో అక్కడ స్పృశ్యాస్పృశ్యమైనటువంటి దోషాలు కలుగుతూ ఉంటాయి. ఆ దోషాల వలన మనం ధరించేటువంటి ఉంగరంలో రాయే కానీ, రుద్రాక్ష కానీ, ఇంకోటే కానీ అది మలినం అవుతుంది. ఆ మలినం వలన ఆ యొక్క దానిలో ఉండేటువంటి శక్తి క్షీణించి మనకు కలగాల్సినటువంటి బలాన్ని నిర్వీర్యం అవుతుంది. అందుకని సక్రమంగా దాన్ని మీరందరూ కూడా ధరించగలుగుతాము, దాని యొక్క ఆ నియమాలను ఆచరించగలుగుతాము అనే వాళ్ళందరికీ కూడా మేము ఆ యొక్క రుద్రాక్షలు ఇవ్వడం జరుగుతుంది. చివరి రోజు నాడు, పూర్ణాహుతి రోజు నాడు. ఈ విధంగా ఈరోజు ఉగాది ప్రారంభ ప్రభృతి 28వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు సహస్ర రుద్రయాగం అంటే 1000 రుద్రాల అభిషేకము, 1000 అంటే అన్యోన్య సహాయంగా జరుగుతుందండి. 11 మంది బ్రాహ్మణులు 11 రుద్రాలు చెప్తే 111 రుద్రాలు అవుతాయి. 10 రోజులు పూర్తయ్యేసరికి 1000 రుద్రాలు పూర్తవుతాయి. ఆ విధంగా 11 రోజులు ఈ 11 అంటే 121 రుద్రాలు అంటే 1000 రుద్రాలు 10 రోజుల సరికి పూర్తయ్యే నాటికి అయ్యేటువంటి 1000 రుద్రాలతో అభిషేకము, అదే 1000 రుద్రాలతో స్వామివారికి హోమం చేయడం జరుగుతుంది. తదనంతరం అదే అంటే ఇంతమంది 70 మంది ఋత్విక్కులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, ఎన్నో దూర ప్రదేశాల నుంచి వచ్చారు. వారందరికీ నిన్న ప్రతికూల వాతావరణంతో మేము వారికి సౌకర్యం ఏర్పాటు చేయలేక చాలా బాధపడ్డాం. అటువంటి ఋత్విక్కుల వరేణ్యులందరూ కూడా శ్రీ సూక్తం అంటే మహాలక్ష్మి అఖండ లక్ష్మి ప్రాప్తి కోసం శ్రీ సూక్త పారాయణ 1000 సార్లు పారాయణ, ఈ 10 రోజుల్లో 1000 సార్లు పారాయణ పూర్తి చేసి అంతే 1000 సార్లుగా ఆ శ్రీ సూక్తాన్ని హోమం చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే శ్రీమన్నారాయణ ఆ యొక్క ఆది మహావిష్ణువైనటువంటి మూలమంత్రమైనటువంటి అష్టాక్షరి నారాయణ మహామంగ మంత్రం, ఆ యొక్క అష్టాక్షరి నారాయణ మూల మంత్రాన్ని అక్షర లక్షలు అంటే ఆ యొక్క మూలమంత్రం ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో అన్ని లక్షల సంఖ్య జపం చేసి ఆ యొక్క జపాన్ని అన్ని లక్షల సంఖ్యగా హోమం కూడా చేయడం జరుగుతుంది. అంటే 8 లక్షల సంఖ్య జపం చేయడము, 8 లక్షల సంఖ్య హోమం చేయడం జరుగుతుంది. అలాగే వనదుర్గా మహావిద్య అమ్మవారికి అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి బీజాక్షర మంత్రాలు 500 మూల మంత్రాలు ఉంటాయి అమ్మవారికి సంబంధించినటువంటి. ఆ మూల మంత్రాలన్నీ కూడా ఒకసారి పారాయణ చేస్తే ఒక పారాయణ పూర్తయిన దాంతో సమానం. అలాగే 100 పారాయణలు ఈ 10 రోజుల్లోనూ పూర్తి చేసి 100 పారాయణలు హోమం చేయడం అనేది చేయడం జరుగుతుంది. అంటే అమ్మవారికి ఎంత శక్తిని మనం ధారపోస్తున్నామో అంతే బలాన్ని మనందరికీ కూడా మన తల్లి, మన కన్న తల్లి మనల్ని ఎంత రక్షిస్తూ ఉంటుందో ఆ విధంగా మన వెన్నంటి ఉండి మనల్ని సన్మార్గంలో నడిపిస్తూ మన కష్టకాలాల్లో ఆవిడ తోడై ఉండి మన ఇంట్లో సమస్తమైనటువంటి ధనకనక వస్తు వాహనాలన్నీ కూడా చేకూర్చి మన యొక్క ఔన్నత్యానికి దోహదపడుతూ ఉంటుంది ఆ యొక్క అమ్మవారి యొక్క లక్ష్మీదేవి అనుగ్రహంతో. అందుకని ఆ యొక్క శ్రీ సూక్తము 1000 సార్లు పారాయణ, 1000 సార్లు హోమం చేయడం జరుగుతుంది. తదనుగుణంగా శతచండీ యాగం, ఇది చాలా అందరికీ బాగా తెలుసు. చండీ హోమం ఒకసారి చేస్తే దాన్ని ఈ 10 రోజుల్లో 100 సార్లు పూర్తి చేస్తే శతచండీ యాగం అంటారు. ఆ శతచండీ కూడా ఇందులో ఈ 10 రోజుల్లో అంతర్భాగంగా శతచండీ యాగం చేయడం జరుగుతుంది. అలాగే ఈ కలియుగానికి అధిపతి లక్ష్మీ గణపతి, ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే ఎన్ని కార్యాలైనా కూడా విఘ్నాలు లేకుండా, ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా ఎన్నో మనము విజయాలు సాధిస్తాం. అంతటి విశేషమైనటువంటి ఆ లక్ష్మీ గణపతి మూలమంత్ర జపం, ఆ మూలమంత్ర జపంతో పాటుగా దక్షిణామూర్తి, మన పిల్లలకి విద్యని ప్రాప్తింపజేసేటువంటి దక్షిణామూర్తి, ఆ యొక్క దక్షిణామూర్తి యొక్క మూలమంత్ర జపం చేయించడం. అలాగే మన దైనందిన జీవితంలో నవగ్రహాలు అనేటువంటిది ఎంతో విశేషమైనటువంటి నవగ్రహాలు. మన జాతకాన్ని నిలబెట్టాలన్నా పడదోయాలన్నా కూడా వారే. అటువంటి యొక్క నవగ్రహాలకి మామూలుగా చేసేటువంటి జపము అంటే వాళ్ళకి ప్రకాశక మంత్రం అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్ర జపం కాకుండా దానికి ఎక్కువగా బలాన్ని ఇచ్చేటువంటి పాశుపత తంత్రము, పాశుపత మంత్రం అని ఉంటుంది నవగ్రహాలకి. ఆ యొక్క పాశుపత మంత్ర జపం చేస్తూ వాటి యొక్క హోమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇంత మహోన్నతమైనటువంటి యాగం ఇదంతా కూడాను. దీనికి తోడుగా ప్రతిరోజు అమ్మవారికి ప్రదోషకాలంలో ఒక్కొక్క పదార్థం అంటే ఒక్కొక్క విశేషమైనటువంటి ద్రవ్యం, ఇవాళ మల్లెపూలతో జరిగితే రేపు
బిల్వాలతో, మారేడు దళాలతో, తులసితో, కుంకుమ, పసుపు, పచ్చి పశువు కొమ్ములు. మీ అందరికీ కూడా దాని యొక్క ప్రశస్తం చాలా తక్కువగా తెలిసి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. తొలిసారిగా వచ్చినటువంటి పసుపు కొమ్మతో అమ్మవారిని అర్చిస్తే 7 జన్మల పాటు ముత్తైదువుగా ఉండేటువంటి యోగ్యత లభిస్తుందని చరిత్ర అమ్మవారి యొక్క అనుగ్రహం తెలుపబడుతోంది. ఆ యొక్క పచ్చి పసుపు కొమ్మలతో అమ్మవారికి అర్చన. అలాగే ఒకరోజు అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి సాక్షాత్తు స్వయంభుగా అక్కడికి వచ్చి కూర్చుని స్వీకరించేటువంటి అమ్మవారు అర్చన స్వీకరించేటువంటి శ్రీచక్ర నవావరణార్చన అనేది చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని రోజులు గులాబీ పూలతోనూ, చామంతులతోనూ, మరువము, దమనంతో కూడా ఈ విధమైనటువంటి విశేష ద్రవ్యాలతో ప్రతిరోజు కూడా ప్రదోషకాలమే ఎందుకు నిర్ణయించాము అంటే మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి సమయం ఇదంతా కూడా. ఇంతటి మహోన్నతమైనటువంటి సమయంలో చక్కగా ఆ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాల్లో అందరికీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి ద్రవ్యంతో అమ్మవారిని అర్చించడం జరుగుతుంది. అలాగే రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. హైదరాబాద్ నుంచి 7 సంవత్సరాల పిల్లలు, 20 మంది పిల్లలు ఎంతో వాళ్ళందరూ ముచ్చటపడి అడిగారు, ఇంత మహోన్నతమైనటువంటి వసంత నవరాత్రోత్సవాల కాలంలో మేము వచ్చి అమ్మవారికి ఆ యొక్క భరతనాట్యం అనేది, కూచిపూడి భరతనాట్యం అనేది మేము అమ్మవారికి ఆరాధన చేసుకుంటాము, మాకు అవకాశం కల్పించండి అని అడిగారు. అలాంటి చిన్న పిల్లలు మనకి అవకాశం ఇవ్వండి అంటే బాలా స్వరూపము. అలాంటి వాళ్ళ యొక్క అవకాశం మనం ఇవ్వటం కాదు, అమ్మవారు మనకి కల్పించినటువంటి అవకాశం. అలాగా హరికథా కాలక్షేపం ఉంది. ఈ విధమైనటువంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అనేది జరగడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఈ యొక్క కుంకుమార్చన, అమ్మవారికి మల్లెపూలతో అర్చన అనేది ప్రారంభమవుతుంది. అందరూ కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అమ్మవారి సన్నిధిలో కూర్చుంటే మీ అందరి చేత కూడా చేస్తూ మేము కూడా అమ్మవారిని అర్చిస్తాం. మంగళం మహా.